సో బేసిక్గా కన్వర్జేషన్ అంటే ఏంటి మీకు తెలిసింది. వాట్ ఈస్ కన్వర్జేషన్? ప్రాక్టీస్ which helpful for getting, achieving, receiving Flashman the ability, need, ambition, expressions in the form of a language. ఎందుకు మీరు ఇప్పుడు 2 years తర్వాత బయటికి వెళ్తారు. బయటికి వెళ్ళిన తర్వాత ఏదో ఒకటి చేయాలి, అవునా లేదా? సో చదివే వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారు, ఇంకా దీంతోనే స్టాప్ అయ్యే వాళ్ళు కూడా జీవనాన్ని కొనసాగిస్తారు. ఇక్కడ నువ్వు ఏదైతే టెక్నాలజీ చదివామో, ఏదైతే నేర్చుకున్నామో, ఏదైతే ప్రాక్టికల్గా చేస్తున్నామో వాటన్నిటినీ ప్రాక్టికల్గా చేస్తూ డూయింగ్ బై లర్నింగ్. వొకేషనల్ అనగానే, టెక్నికల్ అనగానే ద మీనింగ్ ఈజ్ డూయింగ్ బై లర్నింగ్. సో ఏదైనా ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తే దానికి మనకి రిజల్ట్ వచ్చేంత వరకు టెన్షన్ కొడుతుంది. ఈచ్ టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూవర్స్, ఈచ్ టైమ్ ప్రాసెస్లో మనకు యాంగ్జైటీ అనేది తయారవుతుంది. ఆ యాంగ్జైటీని, మన ఫుల్ఫిల్నెస్ని మనం ఎప్పుడైతే సాధించాలి అని అనుకుంటామో దానికి ఒక మీడియా అవసరం. ఏంటి ఇప్పుడు మీడియా ఏముంది? ఈటీవీ, సిటీవీ, జెమినీ టీవీ కాదు. ఇప్పుడు మన మధ్యలో ఒక మీడియా ఉంది. ఏంటిది? డే అనే మీడియా ఉంది. సో నేను ఇక్కడ నుంచి ఏదైతే మాట్లాడుతున్నానో ఎయిర్ ద్వారా సౌండ్ ఐటమ్స్ ట్రావెల్ అయ్యి ఈ చుట్టుపక్కల ఉన్న గోడలకు తగిలి మన కర్రవేలులకు చేరుకొని అది మళ్ళీ రిప్లై కాపాడికి వస్తాను. ఈ ప్రాసెస్ అంతా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరిగిపోతుంది. జరుగుతున్నట్టుగా మనకు తెలియదు. ఈ ఫ్యాన్ అంటే ఎందుకు వేస్తున్నాం? ఇది ఎందుకు వేస్తున్నాం? గాలి వస్తుంది కదా. అంటే ఈ ఏరియాలో ఏముంది? ఎయిర్ ఉందా? సో పర్టికులర్గా ఒక కొంత ఏరియా సాఫ్ట్ అయ్యి మనకు తగినట్టుగా అనిపిస్తుంది. బట్ ఇట్ విల్ నాట్ బి విజిబుల్. అవునా కదా? లాంగ్వేజెస్ నేర్చుకొని ఇంప్లిమెంట్ చేస్తే మనకు కింద డెవలప్ కావాలి. ఫిజిక్స్, కెమిస్ట్రీ అంతా సో మీరు పిన్ పాయింట్గా మీరు ఆలోచన చేస్తే, పిన్ పాయింట్గా ఆలోచన చేస్తే 2 థింగ్స్ మన మధ్యలో ఉన్నాయి. ఫ్రెండ్స్ మధ్యలో, లెక్చరర్స్ మధ్యలో, లెక్చరర్ ప్రిన్సిపాల్ మధ్యలో, ప్రిన్సిపాల్ స్టూడెంట్ మధ్యలో 2 థింగ్స్ జరుగుతూ ఉంటాయి. ఏంటివి? కదా? ఒకటి క్వశ్చన్, ఒకటి ఆన్సర్. until it ends up all life. నేను ఫలాన్ని కావాలంటే ఆమె రిక్వైర్ చేస్తాడు. అంటే
ఇక్కడ క్వశ్చన్ అక్కడ ఆన్సర్, అక్కడ క్వశ్చన్ ఇక్కడ ఆన్సర్. ఈ మధ్యలో ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఐడియాస్, transformation of things, transformation of mode, ఇదంతా ఒక లాంగ్వేజ్, బేసిక్ లాంగ్వేజ్ తీసుకుని స్టార్ట్ అవుతాయి. ఆ బేసిక్స్ లాంగ్వేజ్ మనకు ఇతరులకు మధ్యలో మనం మాట్లాడుతున్నాం కదా, ఈ మాటల ద్వారా కన్వే చేయడము, తెలియజేయడము. నువ్వు వింటున్నావు కాబట్టి ఇప్పుడు నేను మాట్లాడి వింటున్నాను. అదే మూడు ఎట్లా మాట్లాడతాడు? ప్రాక్టీస్ ఆఫ్ సిగ్నల్స్. ఓకేనా? ఇదో అది కూడా మాట్లాడుతున్నానే వాడు ఏం చెప్పాలి అనుకుంటాడో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ ఫింగర్స్. అదే మన బ్లైండ్ ఉంది, బ్లైండ్ వాళ్ళు ఎట్లా చదువుతారు, ఎలా చదువుతున్నారు వాళ్ళు? వాళ్ళ కదా డాక్టరేట్లో పిహెచ్డీ ఉందా తెలుసా మీకు? వాళ్ళకు ఒక సపరేట్ లాంగ్వేజ్ ఉంది. ఆ లాంగ్వేజ్ వాళ్ళు ఎలా గుర్తుపడతారంటే చుక్కల లాంగ్వేజ్ ఉంది వాడికి. సో మన తరుణంగా చెప్పినట్టుగా వాళ్ళు స్పృశించి వేళ్లతోనే చదువుతారు, వేళ్లతోనే. సో బ్లైండ్స్ కి సపరేట్ గా లాంగ్వేజ్ ఉంది. ఆ లాంగ్వేజ్ వాళ్ళు వేళ్లను స్పృశించి చదువుతారు. వాళ్ళకు సపరేట్ ఇప్పుడు డిజిటల్ లైబ్రరీ కూడా ఉంది. వాళ్ళతో డాక్టరేట్ పిహెచ్డీ చేసిన వాళ్ళు ఉన్నారు, జాబ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఏపీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇజ్రాయల్కు కూడా చదివించి వాళ్ళకు జాబ్స్ ఇవ్వాలి నిర్ణయించారు. ఇంతవరకు లేదు, లాస్ట్ 50 years వరకు లేదు. ఆల్రెడీ ఢిల్లీలో ఎంపీ ఉన్నారు, బస్సు డ్రైవర్ ఉన్నారు, తెలంగాణలో. సో source of ability, source of uses, they depends on education of language. Roots of language. ఆ రూట్స్ ఆఫ్ లాంగ్వేజ్ వల్ల మాత్రమే మనకి కన్వే అవుతుంది. సో ఇండియాలో కొన్ని భాషలు ఉన్నాయి, కొన్ని భాషలకు మాత్రమే అక్షరాలు ఉన్నాయి, కొన్ని భాషలకు అక్షరాలు లేవు. మొదట వాళ్ళ పూర్వీకుల నుంచి మన గారికి వచ్చేస్తారు. ఈ మనలే వాళ్ళకి లిపి లేదు. ముగ్గురు కంటే జరిగే సంభాషణ, ముగ్గురు కంటే ఎక్కువ మధ్య జరిగే సంభాషణను గ్రూప్ తీసుకుంటారు. ఈ గ్రూప్ డిస్కషన్స్ ఎక్కడ యూజ్ చేస్తారు? బేసికల్లీ ఇంటర్వ్యూస్లో. ఈవెన్ దో మీరు టెస్ట్ క్లియర్ చేశారనుకోండి, ఆ క్లియర్ చేసిన తర్వాత మళ్ళీ మీకు గ్రూప్ డిస్కషన్ ఒకటి అలవాటు చేస్తారు, తర్వాత ఇంటర్వ్యూ అలవాటు చేస్తారు. ఇంటర్వ్యూ టప్పుడు మళ్ళీ ఫైనల్ ఇంటర్వ్యూ చెప్తారు. ఫైనల్ ఇంటర్వ్యూ తర్వాత కూడా మెరిట్ లిస్ట్ వేసే ముందు కూడా నీ పేరు ఉంటుందో ఉండదో తెలియదు. వీటన్నిటిని సో టెస్ట్ నుండి తీసుకుని ఇంకా లాస్ట్ వరకు నోటీస్ బోర్డులో మీ పేరు వచ్చేంత వరకు జరిగే ప్రాసెస్ ఏదైతే ఉందో
అది డిపెండ్స్ ఆన్ యూ. కొన్ని చోట్ల మాత్రమే నీకు మార్క్స్ క్రైటీరియా ఉంటుంది. క్రైటీరియా ఇంకా నేను ఓడిపోయాలి అంటే కంపెనీ వాడు ఏం చేస్తున్నాడంటే ఈ మేక్ సో మెనీ టెస్ట్ కండక్షన్ ఆఫ్ టెస్ట్ ఫర్ ఫిల్టర్. ఆ టెస్ట్లలో కూడా మనం యూజ్ చేసేది లాంగ్వేజ్. సో బేసిక్గా మనకు లాంగ్వేజ్ ఏం కావాలనుకున్నాం మనం మినిమం 3 మినిమం. సో ఇంగ్లీష్ ఎక్కువ ఉంది, హిందీ ఖచ్చితంగా రావాల్సిందే, నీ రీజనల్ లాంగ్వేజ్ ఖచ్చితంగా రావాల్సిందే. సో ఆ 2 లాంగ్వేజెస్ని కానీ మీరు నేర్చుకోకపోతే నీకు 90% ఉన్నా, నువ్వు మంచిగా సబ్జెక్ట్ చెప్పగలిగినా నువ్వు క్వాలిఫైడ్ కావాలి. ఎందుకు క్వాలిఫైడ్ కాదు? నేను జరిగిన 16-17 కంపెనీలో ఇక్కడ మన కాలేజీలో ఆ హెచ్ఆర్స్ చెప్తున్నారు, మనం మళ్ళీ చెప్పిందే మాట, సార్ దే ఆర్ హ్యావింగ్ సబ్జెక్ట్, దే ఆర్ హ్యావింగ్ ఎక్స్పీరియన్స్, బట్ దే ఆర్ అనేబుల్ టు ఎక్స్ప్రెస్ దేర్ వ్యూస్ ఇన్ ఏ ప్రాపర్ వే. ఏం మీరు ప్రాపర్ వేలో కన్నా మీరు కన్వే చేయకపోతే మీకు జాబ్ అలాట్మెంట్ ఉండదు. ఎందుకు సార్? అది మీకు నేను తెలుసుకోండి. ఎందుకు? కాన్వర్సేషన్ ప్రాక్టీస్లో తెలియజేసేది అంతా ఇది. నువ్వు ఒకసారి ఒక పేపర్ తీసుకొని అది చెప్తుంటుంది, పేపర్ ఎందుకు కావాలి అసలు? అక్కడ విషయాలు తెలుసుకోవడానికి, అవునా కదా? రీడింగ్ స్కిల్స్ పెంపొందించడానికి, చిన్నగా మాట్లాడటానికి, సెంటెన్స్ వీటిలో పాలిష్ చేయడానికి మనము పేపర్ అయినా, టీవీ న్యూస్ అయినా, రేడియో న్యూస్ అయినా వింటాం. మన వినసొంపుగా కాదు, మనం తెలియకుండానే ఎక్స్టర్నల్ ఫోర్సెస్ మన పైన యాక్ట్ అవుతూ ఉంటాయి. ఆ ఎక్స్టర్నల్ ఫోర్సెస్ని నువ్వు ఇన్స్టాంట్ కావాలి అంటే నీకు తెలిసిన విషయాలు నీ దగ్గరే పెట్టుకోకుండా బయటికి పంపించి, అంటే బయటికి అంటే ఓకే మన రోడ్డు పైన నిలబడి ఓమని వచ్చానుకో ఇంకోటి అంటారు, అట్ సర్టన్ పాయింట్ వద్ద మాత్రమే మాట్లాడి దానికి ఒక వెయిటేజ్ ఉంది. ఆ వెయిటేజ్ సంపాదించుకోవడానికి మళ్ళీ వన్స్ అగైన్ లాంగ్వేజ్ ఈజ్ రిక్వైర్డ్. సో లాంగ్వేజ్ if you are going to use for the purposes, for the getting, for the achieving, deliver your words, convey your ideas, acquiring knowledge from your referees, these are all together form a man, a woman. ఇక్కడ ఇద్దరు రిలేషన్షిప్ మాట్లాడండి, ఇంగ్లీష్లో మాట్లాడాలి, సాహసం చేయండి. వాళ్ళకి ఐడియా ఉంటుంది, తెలుగులో అంటే ఎక్కడైనా ఈజీ లాంగ్వేజ్ ఎక్కడైనా మాట్లాడవచ్చు. బట్ పర్టికులర్గా ఒక లాంగ్వేజ్ నేర్చుకుని ఆ లాంగ్వేజ్ నువ్వు కన్వే చేసి, ఇప్పుడు యాంకర్ సినిమాగా ఉన్నారు కదా, మరి ఏం చేసేస్తాను మర్యాద. తెలుగు ఎక్కువ స్పష్టంగా మాట్లాడుతున్నారని నలుగురిని ఒక షో చేస్తే మాట్లాడనివ్వకుండా, కొట్టిన చోట కొట్టకుండా కొట్టు, ఆమె కావాల్సిన విషయాలు కాబట్టి ఆ విషయాలను మన ప్రేక్షకుల మధ్య చెప్తూ ఉంటే అది వర్కౌట్ చేస్తుంది.
మళ్ళీ ఇంత ఎక్కువ చేయకుండా తక్కువ చేయకుండా ఒక మలయాళి తెలుగు నేర్చుకొని తెలుగు దేశంలో టాప్ మోస్ట్ ర్యాంకర్గా సెటిల్. అదే మొత్తం నేర్చుకుంటా, మలయాళం నేర్చుకుంటావా, తమిళ్ నేర్చుకుంటావా, జీలు అనేది ఉంటే కదా ఎక్కడికైనా సరే నేర్చుకోవాలి, కష్టపడాలి. అది ఉంటే కదా ఆ అచీవ్మెంట్ అనేది మనకు వచ్చేస్తుంది, అవార్డు అనేది మనకు వచ్చేస్తుంది. బేసిక్ అది మాటలే అనుకున్నాను. సందర్భోచితంగా టైమ్లీ స్పాంటేనియస్గా ఎప్పుడైతే నీ ఐడియాస్ని డెలివర్ చేస్తున్నావో దాన్ని బట్టి ఇంకా మాట్లాడుకుంటావు. అదే తెలుగులో అయితే సరిపోయింది. అదే నువ్వు పోయి ఆ హిందీ స్కూల్స్ చేస్తావా, సో ఎక్కడ వెళ్ళి మనం ఏం చెప్పాలి అనుకుంటే ఆ లాంగ్వేజ్ నేర్చుకోవాలి. కాన్వర్సేషన్ జరుగుతూ ఉండాలి. కాన్వర్సేషన్ ఎప్పుడైతే జరగకపోతే కదా నాలెడ్జ్ ఎక్స్చేంజ్ అనేది ఉండదు. ఆ నాలెడ్జ్ ఎక్స్చేంజ్ కోసమే మనకు ఈ కళాశాలలు, పాఠశాలలు, యూనివర్సిటీలు. It is a process, it is a flow. Knowledge is flow from 0 class to up to PG class. ఆ PG class లో కూడా ఒక సబ్జెక్ట్ రీసెర్చ్ చేస్తారు. వన్ సబ్జెక్ట్ నీకు అన్ని తెలుసు కదా అని అన్ని తెలుసుంటాయంటే, బట్ యువర్ స్పెషలైజేషన్ ఇస్ వన్ సబ్జెక్ట్. నీకు ఇష్టమైన సబ్జెక్ట్ అది పోయింది. ఒక సబ్జెక్టు, 2 సబ్జెక్టు పోయినాయి. క్లాస్ మల్టీ టాస్క్ని ఎప్పుడైతే మనం సాల్వ్ చేయగలుగుతామో అప్పుడు మాత్రమే ఇక్కడ మనం నిలబడగలుగుతాము. మల్టీ టాస్క్. బట్ ఇండియన్ హ్యావింగ్ ఏ కెపాసిటీ టు సాల్వ్ ది ప్రాబ్లమ్స్, 10 ప్రాబ్లమ్స్ అట్ ఏ టైం. లాస్ట్ బయట పళ్ళు బయట పెట్టకండి, ఆమె నిద్రపోతుంది. ఆ ఫార్వర్డ్ చేసినది ఆ మాటలు ఎందుకంటే క్రమం పెట్టుకొస్తే స్పెషల్గా చూస్తారు కదా. అదేవిధంగా కామెంట్రీలో హర్షద్ గోఖలే అని ఒక బ్యాంగ్లో అయితే ఉన్నాడు తెలుసా, ఇంగ్లీష్ కామెంట్ రైటర్. సందర్భోచితంగా కన్స్ట్రక్టివ్ ఆఫ్ ది వర్డ్స్ అండ్ డెలివర్డ్ స్మూత్లీ, నైస్లీ, అకార్డింగ్ టు దట్. దానికోసం మనం లైవ్ అనుకుంటాం, కామెంట్రీ అనుకుంటాం. ఈ విధంగా ఉంటేనే మనకు జాబ్స్ వస్తాయి. సెకండ్ ఇయర్లో మీరు కమ్యూనికేషన్ స్కిల్స్ పెట్టడం అర్థం ఇదే. ఫస్ట్ ఇయర్లో గ్రామర్ నేర్చుకున్నారు, సెకండ్ ఇయర్లో కమ్యూనికేషన్ స్కిల్ ఎందుకు పెట్టారంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మీకు లైఫ్ ఫర్దర్ డిగ్రీ, పీసీ, రీసెర్చ్ అంతా వరకు వెళ్ళాలి అంటే కదా ఈ కాన్వర్సేషన్ సరిగా లేకపోతే కదా, కమ్యూనికేషన్ స్కిల్ సరిగా లేకపోతే కదా, యు మే బి స్టాప్ అట్ ఎ పాయింట్. The capacity to deliver your lecture, your ideas with confidence. నేను వచ్చాను, జస్ట్ ఐ సా ఓన్లీ 2 minutes. ఆ 2 minutesలోనే నేను ఇంత మాట్లాడుతున్నాను. నేను ఇష్టంగా ఏదో మీరు మాట్లాడవచ్చు కదా, ఎందుకు కన్స్ట్రక్టివ్ అదేం మాట్లాడుతున్నాను నేను. సో రేపు పొద్దున యువర్ maybe face so many problems, you must be withstand for that. The meaning is conversation.
Yes, it is to be required for all. It must be. సో కంపెనీలో గ్రూప్ డిస్కషన్ ఎప్పుడైతే మనకు అలాట్ చేస్తారో ఆ గ్రూప్ డిస్కషన్ లో మినిమం 10 మెంబర్స్ ఉంటారు. ఆ 10 మెంబర్స్ లో మీరు ఓన్లీ ఒక్కరి కోసమే వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. ఓన్లీ వన్ ఫెలో హ్యాస్ సెలెక్టెడ్ ఫర్ దట్. ఎందుకు 10 మెంబర్స్ మళ్ళీ అందరికి టికెట్ ఉంటే అంత పర్సెంటేజ్ ఉంటుంది. ఇంత మంచిగా మాట్లాడగలరు కానీ ఒక్కడు మాత్రమే లీడ్ అవుతారు. ఎందుకు వాడు చెప్పే విషయాన్ని మిగతా 9 మంది కూడా వాళ్ళ పైన డామినేట్ చేస్తూ వాళ్ళని సపరేట్ చేస్తూ వాడి ఐడియాస్ ఏవైతే ఉన్నాయో గట్టిగా మాట్లాడతాడు. వీడు చెప్పే పాయింట్లో వాళ్ళు వినే విధంగా ఎంఫసైజ్ చేస్తారు. ఒక్కడు మాత్రమే ఒక 5 నిమిషాలు ఒక్కడు మాత్రమే ఈ 9 మెంబర్స్ ని సపరేట్ చేసి ఈవెన్ దో దే ఆర్ హ్యావింగ్ ఐడియాస్ వాళ్ళు కూడా ఎక్స్ప్రెస్ చేయడానికి ప్రయత్నం చేసుకుంటారు. కానీ ఒక్కడు మాత్రమే వీళ్ళు లీడ్ అవుతున్నారు. ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, ఇంతమందిలో ఒక్కడు మాట్లాడితే 10 మంది వినొచ్చు, 10 మంది వినట్టుగా యాక్షన్ చేయొచ్చు. ఆ లాస్ట్ కొంతమంది అయితే పట్టించుకోకపోవచ్చు. కానీ ఈ 3 సెగ్మెంట్స్ లోనే ఒక్కడు మాత్రమే ఫైట్ చేసి మాట్లాడతారు. ఎందుకు అందరూ మాట్లాడవచ్చు కదా, అందరూ యాంగ్జైటీ ఉంటారు కదా, ఎందుకు మాట్లాడకూడదు? ది ఫస్ట్ knowing the subject. Second one, కాన్ఫిడెంట్ గా చెప్తాడా లేదా అనే వాడి భయం, కాన్ఫిడెన్స్ లేకపోవడం. ది థర్డ్, నేను చెప్పింది వాడు ఏమని అనుకుంటారేమో అని ఈయన అనుకోవడం. అయిపోయింది. ఫోర్త్ పాయింట్, వాడు ఏమి చేయని వాడు ఏమి మాట్లాడడం కాదు కూర్చుంటాడు. ఫిఫ్త్ వన్, అన్నిటినీ గమనించి అన్ని విషయాలను తీసుకొని ఎక్కడ మాట్లాడాలో 1 or 2 words మాత్రమే మాట్లాడి సాల్వ్ చేస్తారు. నువ్వు గంటల తరబడి మాట్లాడకుండా 1 or 2 hours అవతల 10 మాటలు మాట్లాడాలనుకోండి, యూ సపోజ్ టు గివ్ ఆన్సర్ ఓన్లీ 1 word. ఆ వర్డ్ ఎలా ఉందంటే వాడు 2 hours మాట్లాడాలని ఒక 1 word తో ఆన్సర్ వచ్చేస్తుంది. Now, present trend is going on like this. బయట ఇండస్ట్రీలో జరిగేది ఇది, కంపెనీస్లో జరిగేది ఇది. ఈవెన్ తో మీకు అంత క్వాలిఫికేషన్ ఉండొచ్చు, అంత నాలెడ్జ్ ఉండొచ్చు, కానీ అప్లికబుల్ ఆఫ్ నాలెడ్జ్ ఇన్ ఎ ప్రాపర్ వే ఇస్ మస్ట్. What purpose? What is his purpose? We are supposed to learn language along with the conversation. Next, transformation. Next, transmit. Good words also. Agriculture in the lab. ఈ వర్డ్స్ మళ్ళీ మీరు బయటికి వెళ్ళి మీరు ఇంటికి వెళ్ళి డిక్షనరీ యూజ్ చేసుకోండి. చూడండి ఒకసారి, ఓపెన్ చేసి చూడండి ఒకసారి. సో ఇక్కడ నుంచి రీజనల్ లాంగ్వేజ్ కాకుండా మిగతా లాంగ్వేజ్లో కూడా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. అది మాత్రమే మనం నిలబెడుతుంది, మిగతా నిలబెట్టదు.